హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మొత్తానికైతే మొన్న లోడింగ్ చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి టైర్లు మార్చినంత వరకు అయితే వీడియో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ లైన్లో రావడం అయితే కవర్ చేయలేదు, ఎందుకంటే మనం నాన్ స్టాప్గానే అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడ తినడానికి కూడా బండి అయితే ఆపలేదు. సో మొన్న వచ్చేటప్పుడు అయితే ఇంటి దగ్గర నుండే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. తినడం వచ్చేసి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు రామ తినేసాడు, రామ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేనైతే తినేసాను. అండ్ నిన్న వచ్చేసి 2 పూటల బయటనే అయితే తిన్నాము, ఎందుకంటే మనకు తొందర రావాలని చెప్పేసి ఇక్కడ పార్టీ వాళ్ళు అయితే ఊరికే ఫోన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అంటే యాక్చువల్గా 4 రోజుల టైం అయితే ఉంటుంది. నేను ఎట్లాగో ఆ రోజు టైర్లు మార్చుకున్న రోజు ఇక అలసిపోయి పడుకున్నాం. ఆ నైట్ అయితే బయలుదేరలేదు, మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరాం అనమాట. సో మార్నింగ్ 10కి బయలుదేరితే నిన్న మార్నింగ్ 10 వరకు మేమైతే కట్నీ వచ్చేసినాము. కట్నీ నుండి మళ్ళీ ఈరోజు మిడ్-నైట్ 12 వరకు అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇది మన గోరఖ్పూర్ అన్లోడింగ్ పాయింట్. సో మనం అయితే ఇంత తొందర పెట్టి అయితే రమ్మన్నారులే కానీ పక్కకి అయితే పెట్టేసారు. ఆల్రెడీ పాయింట్లో 2 బండ్లు అయితే ఉన్నాయి. ఒక బండి అయితే ఆల్రెడీ అన్లోడ్ అయిపోయింది, ఇంకో బండి ఇప్పుడు అయితే ఉంది. సో ఆ బండ్లు అన్లోడ్ అయిపోయేసరికి మన బండి రెడీగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే ఈ విధంగా పిలిచారనమాట. సో మేము నైట్ వస్తూ ఉంటే మాకైతే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఎదురైందనమాట. మనకు కంప్రెజర్ హౌసింగ్ అనేది చిన్న హోల్ అయితే పడింది. మరి హీట్ నాన్ స్టాప్గా వచ్చినాం కదా, ఆ హౌసింగ్ అనేది హీట్ బాగా అయిపోయి హోల్ అనేది అయితే పడడం అయితే జరిగింది. దాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. దాన్ని 2 పద్ధతులుగా మనం అయితే ఎట్లా దాన్ని చేసుకుంటాం అనేది చూపిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బండి అయితే బయట పెట్టినాము. సో మనకు దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఎయిర్ లీక్ అవ్వడం వల్ల మనకు క్లచ్ అయితే రాదనమాట, హార్డ్ అయిపోతుంది. సో దారిలో కూడా మధ్యలో ఇక్కడ 20 కిలోమీటర్స్ దూరం వచ్చినాక, అంటే అక్కడ 20 కిలోమీటర్స్ ఉండగానే మాకైతే ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ నైట్ టైంలో 12, 11:30, 12 టైంకి అయితే మనకు ఎవరు ఉండరు కదా. సో మేమైతే దాన్ని చిన్నగా ఎయిర్ ఎక్కించుకుంటా, బ్రేక్లు ఎక్కువ యూజ్ చేయకుండా కొంచెం లైన్ మీద అయితే వచ్చేసినాం. సో ఫైనల్గానైతే అన్లోడింగ్ పాయింట్ వరకు అయితే దాన్ని అయితే ముట్టుకోకుండా అట్నే ఆ హోల్ని అట్నే ఉంచి ఏదో విధంగానైతే ఇక్కడ వరకు అయితే పట్టుకొచ్చినాం. సో కిందికి అయితే వచ్చేయండి, అసలు హోల్ ఎక్కడ పడ్డది ఏంటి అనేది అయితే మీకైతే చూపిస్తాను. కిందికి వచ్చేసి. అండ్ ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ అనేవి అప్పుడప్పుడు మనకు వెహికల్స్, అంటే మోటార్ ఫీల్డ్ అంటే ఇలాంటి చిన్న చిన్న అయితే కామను. ఇలాంటి రిపేర్స్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకైతే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే. సో ఇప్పుడు నేను దానికైతే ఒక 2 విధానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మన అవైలబుల్గానే కూడా ఒక విధానం అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే అసలు హోల్ ఎక్కడ పడ్డదో చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మనకు కంప్రెజర్కి వెళ్ళే ఎయిర్ పైపు హౌసింగ్. ఈ హౌసింగ్కి వచ్చేసి ఇక్కడ మనకైతే హోల్ పడింది అనమాట. సో హీట్ అవ్వడం వల్ల ఈ హోల్ పడి మనకి ఇందులో నుండి ఎయిర్ అయితే లీక్ అవుతూ ఉంది. ఒకసారి అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాను, మీకు సౌండ్ అయితే వస్తుంది చూడండి. సో రామ అయితే లోపలికి అయితే వెళ్ళిండు బండి స్టార్ట్ చేయడానికి. కిందుండే కొడతానట్టున్నాడు. తాళా ఉందా దానికే? కొట్టేసి సెల్ఫ్ కొట్టు ఒకసారి. వైపర్ ఆనని చూడు, కొట్టేసి వచ్చి పట్టుకో. ఎయిర్ మొత్తం దిగిపోయిందా? సో ఇక్కడ మీకు సౌండ్ అయితే వస్తూ ఉంది చూడండి. ఆగి రామా, ఆగి. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కూడా చిన్న రంధ్రం పడేటట్టు అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు బయట నుండి కేసింగ్ వచ్చేసి ఐరన్నే ఉంటుంది, కానీ లోపల రబ్బర్ పైపే ఉంటుంది. లోపల రబ్బర్ పైపే ఉండడం వల్ల మనకైతే ఆ విధంగానైతే అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీనికైతే ఒక 2 పద్ధతులు అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ పద్ధతి అయితే ఏం చెప్తున్నా అంటే, మనకైతే అవైలబుల్గానైతే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ట్యూబ్స్ అయితే ఈ క్లాంప్స్ అయితే పెట్టి టైట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ క్లాంప్ ఒకటి ఇప్పేసుకొని ఈ ట్యూబ్ ఒక ముక్క కట్ చేసేసుకొని ఈ ట్యూబ్ను హౌసింగ్ పైప్ ఉంటుంది కదా,
హౌసింగ్ పైప్ పెట్టేసి క్లాంప్ వేసి టైట్ చేస్తా. అదొక పద్ధతి అయితే ఉంది. ఇంకొక పద్ధతి వచ్చేసి మీరు తప్పుగా అనుకోండి, ఏమని అనుకోండి, కాండోమ్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, కాండోమ్కి అనేది ఎలాస్టిక్ అయితే కొంచెం ఎక్కువ సాగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని గట్టిగా ఇట్లా సాగదీసి మనకు హౌసింగ్ చుట్టూ ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ తిప్పేసుకొని ముడేసుకుంటే హౌసింగ్స్ అనేటివి మనకు మెకానిక్ షెడ్ వరకు వెళ్ళేంత వరకు అయితే మనకైతే కొంచెం ఆగుతాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను చెప్పిన ఫస్ట్ పద్ధతిగా ఈ ట్యూబ్ ముక్క అయితే పెట్టేసుకొని దాన్ని అయితే టైట్ చేసేస్తాను. టైట్ చేసేసి ఆగుతుందా లేదా అనేది అయితే చూద్దాం. ఒకవేళ ఆగకపోతే మనం సెకండ్ పద్ధతి అయితే చెప్పినా కదా. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ చూసినాక నాకు ఐడియా వచ్చిందనమాట. ఎట్లా మన దగ్గర క్లాంప్ ఉంది, ట్యూబ్ కూడా ఉంది, ఆ క్లాంప్ వేసేసుకొని చెక్ చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. సో ఆ పని అయితే చేసేద్దాం. కాకపోతే ఇటు సైడ్ మళ్ళీ తర్వాత ట్యూబ్ కట్టేసుకుందాం. ప్రస్తుతానికి మనకు అది అవసరం కదా, బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టేంత వరకైనా మనకు ఉండాలని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నాయి. ఇది సో బేసిక్గా మన ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ అయితే ఎప్పటికైతే చూపిస్తూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న చిన్న లారీకి సంబంధించిన వర్క్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఈ కాండోమ్ పెట్టడం అనేది అని చెప్పేసి అంటే నాకు మా నాన్న చెప్తేనే తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియకపోవు. సో ఇప్పుడు వచ్చే చాలామందికి అయితే ఒక మ్యాక్సిమం 50% తెలిసే ఉంటుంది, తెలియని 50% వాళ్ళ కోసం అయితే చెప్తా ఉన్నాను అన్నమాట. సో మనకైతే ప్రస్తుతానికి ఈ క్లాంప్ అయితే ఉంది. దీన్ని మొత్తం ఇప్పేసుకొని ట్యూబ్ కూడా ఒక ముక్క కట్ చేసుకుందాం. చూద్దాం అసలు ఆగుతుందా ఆగదా. నాకైతే ఎందుకంటే ట్యూబ్ అనేది మనకు రబ్బర్ కాబట్టి కొంచెం ఎయిర్ లీకేజ్ అయితే ఆపుతుంది. ఓకే, సరిపోయింది మనకైతే సైజ్ కరెక్ట్. మనం రైట్ హ్యాండ్ కాబట్టి మనకు రైట్ హ్యాండ్కి వెళ్ళి ఉండేటట్టు అయితే దీన్ని అయితే సెట్ చేస్తా ఉన్నా. చూద్దాం వర్కౌట్ అవుద్దా లేదా అనేది. స్క్రూ డ్రైవర్ అయితే మరి ఇక్కడ సో ప్రస్తుతానికైతే ఈ విధంగానైతే సెట్టింగ్ అయితే చేసినాము. ఫుల్ టైట్ అయితే చేసినాం. మరి ఎయిర్ని ఎంతవరకు ఆపుతుందో తెలియదు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా నెక్స్ట్ రెడీగానైతే ఉందన్నమాట. సో టైం వచ్చేసి 8 అయితే అవుతా ఉంది. 11కి అయితే ఇక్కడ ఆటోమొబైల్ షాప్స్ అయితే తెరుస్తారంట. సో ఈ హౌసింగ్ ఉంది కదా, ఇట్లా వచ్చింది. సో ఈ పైప్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అవుద్ది. సో దీన్ని తెచ్చేసుకుంటే మనమే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే బండి ఒకవేళ అన్లోడింగ్ పాయింట్లో కనుక పెట్టు అని చెప్పేసి ఏమన్నా అంటే క్లచ్ హార్డ్ అయిపోయింది కదా. సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికైతే ఇది చేసేసుకున్నాం. తమ్ముడు ఒకసారి బండి స్టార్ట్ చేయ తమ్ముడు. ఎయిర్ లీక్ అయితే అన్న చూద్దాం, సక్సెస్ అయిద్దా అటర్ ఫ్లాప్ అయిద్దా. సో మనకు నార్మల్గా చాలా వరకు బండ్లలో అంత సిస్టమ్ అయితే అదే ఉంటుంది, అవే క్లాంప్లతోటి టైట్ అయితే చేస్తూ ఉంటారు. సో అట్లా అని చెప్పేసి మనం కూడా అక్కడ ఎయిర్ పోకుండా అయితే పోతుంది, లైట్గా పోతుంది కాకపోతే.
మరీ అంత బయటకు అయితే రావట్లేదు ఎయిర్, లీక్ సౌండ్ వస్తుంది కానీ మరీ అంత బయటకు అయితే రావట్లేదు. తమ్ముడు ఇంకొక స్టెప్ ట్రై చేయబో ఒకసారి, రైట్, ఆ సౌండ్ పోయేంత వరకు. టైట్ చూద్దాం క్లచ్ ఏమన్నా వర్క్ అవుద్దా లేదా అనేది. హార్డ్గానే ఉంది. సో ఇంకొంచెం టైట్ చేసేసుకుంటే మనకు క్లచ్ అనేది లూజ్ అయిపోద్ది, అప్పుడు బండి అయితే మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో ప్లాన్ కూడా చెప్పినా కదా, అది కూడా ట్రై చేద్దాం. టైం 8 అవుతుంది కదా, మెడికల్ షాప్స్ కూడా ఇంకా తీయలేదు. ఆల్రెడీ పొద్దుగాల 6ంటికే పోయించినాము. సో అట్నే మనం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమైనా పట్టుకొని అయితే వస్తాము. అట్లే మరీ ఎక్కువ రావట్లే కదా, గాలి ఎక్కువ వస్తుందా, బయటకు వచ్చినట్టు తెలుస్తుందా? సౌండ్ వస్తుంది అంతేగా. చూద్దాం ఒక్క నిమిషం. సో ఎయిర్ బార్స్ కూడా ఫుల్ అయితే అవుతా ఉన్నాయి. ఎయిర్ బార్స్ ఫుల్ అయినాక అప్పుడు క్లచ్ గురించి అది చూద్దాం. ఎయిర్ అయితే ఓకే ఎక్కింది. సో ఇప్పుడే మన క్లచ్ కూడా ఫ్రీ అయింది అనమాట. కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటా ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 minutes ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నాక మనకైతే క్లచ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. నేనైతే 10 వరకు అయితే చూస్తా. 10 మళ్ళీ టైట్ అయిపోయింది. 10 వరకు చూసేసి వెళ్ళిపోయి హౌసింగే తీసుకొని అయితే వస్తా. హౌసింగ్ తీసుకొని వచ్చి మనమే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. క్లచ్ 2 సార్లు దొక్కగానే మళ్ళీ ఎయిర్ అయితే దిగిపోయింది. కాకపోతే ఈ అటు 2 బార్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్రంట్ అండ్ రియర్. సో అందులో ఒక్కొక్కటి దిగితే పర్లేదు. ఇంకొంచెం ఒక 5 to 10 seconds అయితే మళ్ళీ క్లచ్ అయితే వస్తుంది అనమాట. మనకు నార్మల్గా పొద్దున నేను మార్కెట్ లోపలికి వచ్చేటప్పుడు కూడా ఈ 2 అయితే డౌన్ అయిపోయినా కూడా నేను లోపలికి వచ్చేంత వరకు, ఇంత ట్రాఫిక్లో లోపలికి వచ్చేంత వరకు కూడా క్లచ్ అయితే బాగానే పనిచేసింది. సో చూసా 10-11 అట్లా వెళ్ళిపోయి హౌసింగ్ అయితే తెచ్చేస్తా. ఏంలే, మనం ఇటు సైడ్ ఎంత పాన బోల్ట్ అయితే ఉంటాయి కదా, ఇటు సైడ్ హౌసింగ్ ఇటు సైడ్ హౌసింగ్ ఏ సైజ్ పాన పడుతుంది, అటు సైడ్ హౌసింగ్ ఏ సైజు పాన పడుతుంది, ఈ ఎండ్కి పాన నెంబర్స్ చూసుకొని ఫోటో తీసుకొని ఆటోమొబైల్ షాప్కి వెళ్తే వాళ్ళు అయితే ఇస్తారన్నమాట. మనకు ఇక్కడ ఒక 3 kilometers దూరంలోనే అయితే ఉంది. సో ర్యాపిడో అన్నా బుక్ చేసుకొని వెళ్తే, లేకపోతే నార్మల్గా నడుచుకుంటానైనా పోతాయి ర్యాపిడో సర్వీస్ లేకపోతే ఇక్కడ నేనైతే పొద్దుగాల వచ్చినప్పుడు మన అన్లోడింగ్ పార్టీకి అయితే చెప్పినా అనమాట, ఇట్లా అయిన సంగతి. అంటే నేను మెకానిక్ని పిలిపిస్తలే అని చెప్పేసి అయితే అన్నాడు. వీలైతే మెకానిక్నైనా పిలిపించి ఆయననే తెమ్మని అయితే చెప్తా. సో ఏదో ఒకటి అయితే ఈరోజు అయితే చూద్దాం. సో క్లచ్ అయితే వచ్చింది మనకు. ఆ వర్క్ ఇప్పుడు నేను పెట్టిన విధానం ఉంది కదా, ట్యూబ్ వేసేసి క్లాంప్ అయితే వేసేసిన కదా, అదైతే వర్క్ అయితే అవుతా ఉంది. అంటే మార్నింగ్ సేమ్ వేరే దగ్గర బండి అయితే పెట్టిన, అక్కడ నుండి మళ్ళీ ఇటు సైడ్ పెట్టామని అయితే అన్నారు. అప్పుడైతే ఈ క్లాంప్ వేసుడు ఇదంతా ఏం చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 30 minutes తర్వాత ఇంజన్ స్టార్టింగ్లో 30 minutes ఉంచినాక క్లచ్ వర్క్ అవడం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఒక 5 to 8 minutesలో మనకైతే క్లచ్ అయితే వర్కౌట్ అయితే అవుతూ ఉంది. సో ఎందుకైనా మంచిది హౌసింగే చేంజ్ అయితే చేస్తే. ఎట్లాగో ఈరోజు అయితే మనకు లోపలికి అయితే తీసుకోడు, ఎందుకంటే 2 అన్లోడ్ అయిన బండ్లు ఉన్నాయి. కానీ అన్లోడ్ అయిన బండ్లు బయటకు వెళ్ళాలంటే నైట్ 10 అయితే అవుద్ది, నో ఎంట్రీ కాబట్టి. సో ఆ లోపు మనం ఈ పని చేసేసుకుంటే పని అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడే రామ అయితే చికెన్ తేవడానికి అయితే వెళ్ళిండు. సో మనం ఎన్ని పనులున్నా ఎన్ని బాధలున్నా కడుపునైతే చంపుకోవద్దనమాట. అండ్ అట్నే ఇంకో సెకండ్ పద్ధతి కూడా ఉంటుందని చెప్పిన కదా. సో ఒకవేళ మెడికల్ షాప్ ఉంటే అది కూడా పట్టుకొని రమ్మని అయితే చెప్పిన, అది కూడా చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి. సో చూద్దాం మరి, ఒకవేళ మెడికల్ షాప్ ఉండి ఓపెన్ చేస్తే దొరికితే పట్టుకొస్తాడు. మీకు ఆ పద్ధతి కూడా ఎట్లా చేయాలనేది చూపిస్తాను. తమ్ముడు హౌసింగ్ పైప్ పోయిందని రంది లేదు, ఏం లేదు, మంచిగా చికెన్ తెచ్చుకొని వండుకుంటావా? ఖాళీ ఇక్కడ దొడ్డుకు కొడతారు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటిది? చెప్పలేమన్నది.
ఓన్లీ తిట్టుడే వచ్చా? తిట్టుడే. వీడియో తీస్తానని బూతులు రావట్లేవా? మామూలు బూతులు కాదు మళ్ళా. ఒక్క దాని నుంచి దిగట్లేడు. ఇక రైస్ అయితే పెట్టేసినాము, అన్నం అయితే ఉంది. సో పెద్ద కొట్టిరని చెప్పేసి ఒక్కొక్క దాన్ని 2 పీసులు అయితే కన్వర్ట్ అయితే చేస్తాడు మనోడు. ఇక ఉండని, అది లెగ్ పీస్ నీకోసం. నా కోసమా? అంతా మన కోసమే. మనల్ని ఇలా పెట్టుడు కష్టమే, లోపల రేపే అవుతుంది. ఇక చిన్న అవుతుంది తిని 14 వాళ్ళు ఉన్నాయి లోపల. మన పార్టీ వేర్లే, మన పార్టీ దగ్గర బండ్లు లేవు. చిన్న ఇంత తిని అప్పుడే బంధం. ఆ బండ్లు నైట్ 10 బయట పోయినాక మనం లోపల పెట్టిస్తారు. ఫస్ట్ అయితే షోరూమ్కి పోవాల్సిందే. ఇక మేము ట్రై చేసినా కూడా లీకేజ్ చిన్నగా అయితేనే ఉన్నది. దానివల్ల మళ్ళీ తర్వాత మనమే ఇబ్బంది పడాలి. టైం వచ్చేసి 9:30 అయితే అవుతూ ఉంది. మేము అలాగా 10 అట్లా ర్యాపిడో బుక్ చేసుకొని, ర్యాపిడో సర్వీస్ అయితే ఉందన్నమాట. సో ఎంబీ మోటార్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది, టాటా కమర్షియల్ వెహికల్స్. ఇది సేల్స్ అండ్ సర్వీసు. అక్కడ పోయి ఒకటి హౌజింగ్ పైప్ తెచ్చేసుకుంటే, హౌజింగ్ పైప్ ఎట్లా వేయాలనేది కూడా ఈ వీడియోలోనైతే చూపిస్తా. ఓకేనా తమ్ముడు? ఓకే, చూపిద్దామా? చూపించాలి మరి. ఓకే. మెకానిక్ అయితే ఎవరు దొరకలేదు. ఎండకు పోయి వచ్చేసరికి ఈ చింతపండు అయిపోయింది. సో అక్కడ ఆటోమొబైల్ షాప్కి పోతే దానికి సంబంధించిన పైప్ అయితే దొరకలేదు. అంటే మన షేప్ ఏమో కొంచెం ఇట్లా యూ ఆకారంలో బెండ్ అయి ఉన్నది కదా. సో ఆ షేప్లో అయితే దొరకలేదు, స్ట్రైట్గా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇప్పుకొని పట్టుకరా, అది ఎట్లా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో చేసి ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు అయితే అన్నారనమాట. అది ఇప్పుదానికైతే మన దగ్గర ఆ సైజు రేంజ్లు మనం ఎందుకు వాడతాం, 30 సైజుది. సో ఇప్పుడే కొత్త ఇది కొనుక్కొని అయితే వచ్చిన. ఫస్ట్ అయితే అన్నం తినాలి, టైం 12 అవుతుంది. ఇంతసేపు ఆటోనవర్లను అయితే గట్టిగా తిరిగినా అనమాట. సో వచ్చేసరికి రామ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే పెట్టిండు. అన్నం తినేసి ఎయిర్ తీయాలి, మళ్ళీ బండ్లే మొత్తం ఎయిర్ లేకుండా చేసినాకనే అది ఇప్పాలన్నమాట. అది ఇప్పేసుకొని మళ్ళీ ఆటోనవర్ పోయి సేమ్ దాని టైప్లో ఒక హౌజింగ్ పైప్ అయితే పట్టుకొని రావాలి. హౌజింగ్ పైప్ పట్టుకొని వస్తే ఇక మనమే రిపేర్ చేసుకోవడమే. ఇక అట్లా ఉంటుంది పరిస్థితి. మొత్తానికి మన ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇక్కడ లేత్ వెల్డింగ్ అయితే చేయించిన అనమాట. మనకు డైరెక్ట్ ప్రోడక్ట్ ఫుల్ అయితే దొరకలేదు. అండ్ ఈ పైపును వేరే ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని సేమ్ మన ఏ బోర్డు సైజు ఇక్కడ మనం ఇంకో ఎక్స్ట్రా కనెక్టర్ తీసేసుకొని లేత్ వెల్డింగ్ అయితే చేయించినాం. నీకు కాకుండా సెట్ అయితే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఇబ్బంది ఉన్నారన్నమాట. ఏం లేదు, ఎండాకాలం నాన్ స్టాప్ ఆగకుండా కొడితే ఇందులోకి వెళ్ళి ఎప్పుడైనా హాట్ ఎయిర్ పోతూ ఉంటుంది కదా. సో హాట్ ఎయిర్ పోవడం వల్ల ఇదేమైనా మనకు లోపల రబ్బర్ అనేది సాగిపోయి పంచర్ అయిపోయి లీక్ అయిపోయింది. అట్లా నిన్న అనుమానం దాటి దిగుతా అంటే గేర్లో దిగుతాం కదా, ఆ గేర్లో బాగా మొత్తుకుంటాయి కదా, మొత్తుకున్నప్పుడు అయిపోయింది. దానిపై కథ కంచికి అయిపోయింది. ర్యాపిడో బుక్ చేస్తే వాళ్ళు ఇచ్చిండు, అన్న నేను వేరే రూట్ పోవాలన్నా క్యాన్సిల్ చేయన్నా ప్లీజ్ అన్నా. దాని గురించి ఆలోచించి నేను క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రైడే బుక్ కావట్లేదు. చూసి ఎండ చంపుతావా, కొట్టి చంపుతావు, ఎందుకే ఇట్లా చెప్తాను. అమ్మా నడుచుకుంటా కిలోమీటర్ వచ్చినా ఇంకో కిలోమీటర్ పోవాలి. చంపుతాను నేనైతే. మరి అయిపోయింది పట్టియాలి. ఇప్పుడు పోయి ఇది ఒకటి ఫిట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అదే మెకానిక్ ఇస్తే 2-3 వేలు వేసుకుని పెట్టిగానే. ఇప్పుడు మనం చేయించుకున్నాం కాబట్టి 800 ఒక పని అయిపోయింది. డైరెక్ట్ పోయి హౌజింగ్ తీసుకొని
దీనికి జుగాడ్ చేసుకొని తీసుకొని పట్టుకొని వస్తాను. ఇయర్లో ఫిట్ చేసుకునే కాబట్టి ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మ నడిచి కష్టపడతాను. ఎండబడతాను కానీ ఇంతకుముందు ఆడ హౌసింగ్ తీసుకున్న కాడ లీటర్ చల్ల నీళ్ళు చక్క తాగిన. అవి కడుపులు అటు ఇటు మెసులుతాయి నడుస్తూ ఉంటే. సో మనం అయితే వెళ్ళి దీన్ని అయితే జుగాడ్ చేసుకొని అయితే పట్టుకొని అయితే వచ్చినాం. కాకపోతే ఇక్కడ మనకైతే ఈ థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఈ థ్రెడ్స్ నుండి కూడా మనకు లీకేజ్ అయితే కొంచెం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఏం తెచ్చిన అంటే ఒకటి టెఫ్లాన్ టేప్ అయితే తెచ్చిన అనమాట. సో మనకు లీక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో ఈ టెఫ్లాన్ టేప్ను ఇక్కడ నేనైతే జుగాడ్ చేసుకొని వచ్చిన కదా, దీనికైతే ఒక రౌండ్ అయితే చుట్టేస్తా. సో మనకి థ్రెడ్స్ ఉన్న ప్రతి దాంట్లో ఒక్కొక్క రౌండ్ చుట్టేసి మళ్ళీ మనం ఎక్కిచ్చేస్తే మనకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట లీకేజీ. ఇది ఇందులోకి ఎక్కుతుంది, ఇది వచ్చేసి బండి అటు సైడ్కి ఎక్కుతుంది, ఇది వచ్చేసి మన కంప్రెసర్ నుండి వస్తుంది కదా, సో అక్కడనైతే ఇది ఎక్కుతుంది. అక్కడ లోపల వేసేసుకుంటాం. వీటికో ఇప్పుడు వేసేద్దాం. సో దీనికి కూడా టెఫ్లాన్ టేప్ వేసేస్తే మళ్ళీ మనకు లీక్ కాకుండా ఉండాలి. ఈ రెండింటికి వేసేసినాం. ఇప్పుడు దానికి వేద్దాం. దీనికి ఆల్రెడీ వేసే ఉంటుంది. సో దాన్ని అయితే చూడిపిన. ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుంటే మన పని అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ టెఫ్లాన్ టేప్ని అయితే దాచుకుందాం, పనికొస్తుంది మనకి ఎప్పటికైనా. జేబులు వేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతా. సో ఫస్ట్ దీన్ని ఎక్కిద్దాం, దీని తర్వాత దీన్ని అటు ఎక్కిద్దాం, తర్వాత ఈ రెండింటిని ఇక్కడ ఎక్కించుకోవచ్చు. సో ఇందులో మనకు వచ్చేసి ఈ రబ్బర్ది అయితే ఓరింగ్ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల మనకు ఇది ఇందులో ఇట్లా కూర్చొని గాలి అయితే లీక్ కాకుండా చూస్తుంది. దీన్ని అయితే టైట్ చేసుకోవాలి, ఫుల్ టైట్ చేసేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇవన్నీ చేసుకోవడానికి మనకు అంటే ఇది వచ్చేసి మనకు 32 సైజు పాన. సో మన దగ్గర పాన లేదు కాబట్టి ఇదైతే తీసుకున్నా నేను. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా పనికి వస్తుంది. ఓన్లీ దీనికనే కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తాయి కాబట్టి ఒకటి సేఫ్టీగా కొనుక్కొని అయితే రావడం అయితే జరిగింది. అది తీసుకొచ్చినాకనే వీటిని అయితే అయితే పట్టుకొని అయితే వెళ్ళినా. చలో ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకోకుంటేనే మళ్ళీ మనకి ఎలాంటి లీకేజ్ అయితే లేకుండా ఉంటుంది. ఇప్పుడు అవి రెండు చేసేసుకుంటే అయిపోద్ది. మొత్తానికైతే సెట్ చేసినాం. కాకపోతే నాకైతే కొంచెం తేడాగానే కొడుతుంది. అక్కడ మనకైతే కరెక్ట్ పైప్ అయితే సెట్టింగ్ కాలేదు. ఎక్స్టెన్షన్ చేసినాం కాబట్టి పైప్ అనేది బెండ్ ఎక్కువైపోయింది. ఎరువులు ఆగుతుంది అనేది నాకు నమ్మకం అయితే లేదు. చూడాలి, కలిపి వచ్చినాక అదే చేసుకొని గట్టి పెడతాను అనుకోండి. ఎన్ని రోజులు అవుతుంది ఏం కదా అనేది చూడాలి. సో మొత్తానికి అయితే పని అట్లా కంప్లీట్ అయితే చేసినాం. అక్కడ బెండ్ అయితే ఉంది కదా, ఆ బెండ్ మీద క్లాంప్ వేసినాం. క్లాంప్ వేసి టైట్ చేసినాం. ఎందుకంటే ఇట్లా బెండ్ అయింది కదా, ఆ బెండ్ మీద క్లాంప్ వేసి దాన్ని ఇట్లా వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ నార్మల్గానైతే వచ్చేటట్టు క్లాంప్ అయితే వేసినాం. అండ్ ప్రస్తుతానికి మనకైతే ఎయిర్ అయితే దిగట్లేదేమో, ఫుల్ అయితే ఉంది. సో ఇక మనకు ఇబ్బంది అయితే లేదన్నమాట. ఇప్పటికిప్పుడు అన్లోడింగ్కి పెట్టామన్నా కూడా పెట్టేస్తాం. టైం వచ్చేసి 4 అవుతుంది. పొద్దుగాల 10ంటికి స్టార్ట్ చేసిన పని. అంటే 2-3 సార్లు తిరిగిన ఆడికిడికి. ఫస్ట్ నేను డైరెక్ట్ హౌసింగ్ పైపు దొరుకుతుంది కదా ఫుల్ సెట్ అని చెప్పేసి నేను టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిన. సో వాళ్ళు వచ్చేసి ఏమంటారు, సార్ బండి అక్కడ ఉంది కదా, మీరు కంప్లైంట్ కంపెనీకి రైజ్ చేయండి, మేము ఏమంటే వచ్చేస్తామని చెప్పేసి అన్నారు. సో కంపెనీకి
టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు టికెట్ రేజ్ చేసి అది వీళ్ళకి వచ్చి వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ మధ్యలో మనను సాయంత్రం పిలుస్తా అని చెప్పారు. మరి ఏడ పిలుస్తారో ఏం కథో అని చెప్పేసి ఇక నాకు వర్కౌట్ అవుతుందో కాదో అని డౌట్ అయితే వచ్చిందనమాట. అట్లా అని చెప్పేసి అక్కడనే పక్కన ఆటోనగర్లోకి అయితే వెళ్ళినా. ఆటోనగర్లో రోమల్ మోటార్స్ అని చెప్పేసి ఇక్కడ ఫేమస్ అంట. సో అక్కడికైతే వెళ్తే హౌసింగ్ పైపులు అయితే వాళ్ళు చూపించారు. కాకపోతే వాళ్ళు చూపించిన దానికి మన దానికైతే చాలా తేడా ఉంది. సో నాది ఇట్లా ఇంత పెద్దగా లేదు, కొంచెం చిన్నగా ఉన్నది. అంటే మనదో ఇట్లా 2-3 బెండ్లు అయి ఉంటుంది. వాళ్ళను స్ట్రైట్గా ఉన్న పైప్ అయితే చూపించారు. నేను వీడియో కూడా తీసుకుపోయి అయితే చూపించిన. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక నువ్వు సపరేట్గా పైపే పిక్కొని రాపో, దాన్ని ఏదో ఒకటి జుగాడు చేసి ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు అక్కడ ఓనర్ అయితే అన్నాడు అనమాట సింగ్. మళ్ళీ ఇక్కడికి బండి దగ్గరికి వచ్చి ఇంత అన్నం తినేసి ఆ పైప్ని అయితే పీక్కొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. పీక్కొని వెళ్ళిపోయి ఈ విధంగా జుగాడు అయితే చేసుకొని అయితే వచ్చినాం. చూద్దాం, క్లాంప్ అయితే వేసినాం కదా, క్లాంప్ వేసినాం కాబట్టి నాకు తెలిసి ఆగుతుందనే అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు నేను వరంగల్ వాళ్ళకు కూడా నేను నార్మల్గా ఈ పైప్ బీకపోయి అక్కడ వాళ్ళు జుగాడు పని చేస్తూ ఉంటే కంపెనీ వాళ్ళని అయితే అడిగినా అనమాట. సో సార్ ఇప్పుడు స్టాక్ అయితే అవైలబుల్ లేదు, ప్లాంట్ నుండి తెప్పియాలి, ఆర్డర్ పెట్టమంటారని అయితే అడిగారు. సో చూద్దాం, మరి నాకు ఇప్పుడు మామూలుగా క్లాంప్ మీద అయితే చూస్తా. ఒకవేళ డౌట్ వచ్చిందంటే మా అంటే ఎంత 800-900 ఉంటుంది ఫుల్ హౌసింగ్ డైరెక్ట్. సో ఫుల్ హౌసింగ్ అయితే డైరెక్ట్ అదే తెప్పిస్తాయి. ఇక అది తెప్పించి ఒకటి స్పేర్లను అయితే పెట్టుకుంటాయి. ఎందుకైనా మంచిది, బండిలో పెట్టుకుంటే ఎక్కడైనా పోయినా కూడా డైరెక్ట్ మనమే అయితే వేసుకోవచ్చు అనమాట. సో అది మ్యాటరు. చూద్దాం, మరి నైట్కి మరి అన్లోడింగ్ పెడతారా, మరి సాయంత్రమే పెట్టిస్తా అని అయితే అన్నాడు బండి. మరి ఎట్లుంటుందో అయితే చూద్దాం. ఒకవేళ అన్లోడ్ పెట్టిస్తే అది కూడా కంటిన్యూ చేసేద్దాం, లేకపోతే వీడియో ఇప్పటివరకు అయితే ఎండ్ చేసేద్దాం.